హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. అనపర్తి రామకృష్ణ గారు రచించిన జీవనవాహిని అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 5వ భాగాన్ని మొదలు పెడదామా? ఇంటి వెనుక ఆవరణలో బాదం చెట్టు ఉంది. పచ్చని ఆకులతో చెట్టు దట్టంగా ఉంది. చెట్టు కొమ్మలు ఆకులు మధ్యగా ఉదయం ఎండ చెట్టు మొదలు దగ్గరున్న అరుగు మీద పడుతూ ఉంది. ఉదయభానుడి కిరణాలు పిల్ల తెమ్మెరలు ఆహ్లాదాన్ని కలిగించాయి విష్ణుకు. సుంకయ్య వచ్చాడు అక్కడికి, చేతిలో న్యూస్ పేపర్ పట్టుకుని. ఇదిగో బాబు, ఈరోజు పేపరు విష్ణుకు ఇచ్చాడు. మీరెందుకు తీసుకొచ్చారు? నేనే హాల్లోకి వచ్చినప్పుడు పేపర్ చదివేవాణ్ణి కదా. కాసేపు మీ దగ్గర కూర్చుంటే లోకం సంగతులు చెప్తారు. బాగా చదువుకున్నారు కదా అన్నాడు సుంకయ్య. మా చదువులు నౌకరీ చదువులు తాత, జ్ఞానాన్నిచ్చే చదువు కాదు. ఉద్యోగం కూడా చదువు పూర్తవగానే వస్తుందన్న నమ్మకం ఉండదు. ఉద్యోగం వచ్చిన పెద్ద ఇల్లు, మంచి కారు, ఖరీదైన దుస్తులు కొనుక్కోవడానికి జీతం డబ్బులు ఉపయోగపడతాయి. అవన్నీ సమకూర్చుకున్నా సుఖంగా ఉండలేకపోతున్నారు. పెద్దవాళ్ల నుంచి ఆత్మీయత, క్రమశిక్షణ, త్యాగాలు నేర్చుకోవటం లేదు. యువత జీవనశైలి సరిగా లేదు. యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డారు. గమ్యం తెలుసుకోకుండా పరుగులు తీస్తున్నాం అన్నాడు విష్ణు. అవును బాబు, వసుంధరమ్మ గారు ఎన్నో పుస్తకాలు సేకరించారు. పెద్ద వయసులో కూడా రోజు ఏదో ఒక పుస్తకం చదవాల్సిందే. మా లోలితమ్మ వాళ్ళ నాయనమ్మను ఎగతాళి చేస్తుంది. ఎన్నో పుస్తకాలు చదువుతున్నావు, ఎంతో జ్ఞానం నీ బుర్రలో ఇమిడిపోతూ ఉంటుంది, బూజు పట్టిపోయి ఉంటుంది. రేపు నువ్వు చనిపోతే నీతో పాటే ఆ విజ్ఞానం పోతుంది కదా అంటుంది మా చిన్నమ్మ. మా పెద్దమ్మగారు నవ్వి ఊరుకుంటారు. ఎవరేమన్నా నుచ్చుకొని వసుంధరమ్మ గారిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది బాబు. మొన్న మధ్య మారుతి వచ్చి వాళ్ళమ్మ మీద ఎగిరాడు. మా అమ్మాయిని మా దగ్గర ఉంచుకుంటే వద్దన్నావు, కాదు కూడదని నువ్వే పెంచావు. నీ పెంపకంలో లోలిత ఎలా తయారైందో అర్థమైందా అని ఎగిరాడు. హైకోర్టు, సుప్రీంకోర్టులో తను గెలిచిన కేసుల గురించి గొప్పగా చెప్పాడు తల్లికి, కూతురికి. లోలిత తన దగ్గర ఉన్నట్లయితే పెద్ద డాక్టరో ఆఫీసరో అయ్యుండేదని తలెగరేస్తూ అన్నాడు. మా పెద్దమ్మగారు నవ్వేసి చిన్న కథ చెప్పారు. అలెగ్జాండర్ ఒక్కొక్క దేశాన్ని జయించుకుంటూ జైత్రయాత్ర సాగిస్తూ ముందుకు పోతున్నాడు. ప్రపంచంలో అందరికంటే నేనే గొప్ప అనుకుంటూ ఉండేవాడు. ఒకరోజు గోడ మీద చిత్రపటం చూశాడు. అది ఒక పక్కకు వాలిపోయి ఉంది. ఆ చిత్రపటాన్ని సరిగా పెడదామని ప్రయత్నించాడు. 5.5 అడుగులు ఎత్తు ఉండే అలెగ్జాండర్కు ఆ పటం అందలేదు. ఆయన వెనుక నిలబడ్డ బాడీ గార్డ్ 6.5 అడుగులు ఎత్తు ఉంటాడు. అతను ఆ చిత్రపటాన్ని సరిగ్గా గోడకు ఫిక్స్ చేశాడు. తను చేయలేని పనంటూ ఉండదని గర్వంగా తిరిగే అలెగ్జాండర్కు జ్ఞానోదయం అయింది. నాకంటే పొడుగే కానీ నాకంటే గొప్పవాడివి కాదు అంటూ గాయపడ్డ మనసుని కుదుటపరుచుకుని హుంకరిస్తూ ముందుకి సాగాడు అలెగ్జాండర్. ఆ కథ విని నవ్వుకున్నాడు విష్ణు. మారుతి గారి పూర్వీకుల గురించి చెప్పు తాత అడిగాడు విష్ణు. పాత విషయాలు చెప్పడం అంటే సుంకయ్యకు బాగా ఇష్టం. మారుతి ముత్తాత పేరు బుచ్చినాయుడు బాబు. ఆయన కూడా మీలాగే ప్లీడరు. జిల్లా కోర్టులో వాదిస్తూ ఉండేవాడు. ఎటువంటి వ్యాజ్యమైనా గెలిచి తీరవలసిందే. పొరపాటున కేసు వీగిపోతే ప్రీవీ కౌన్సిల్లో అప్పీలు వేసేవాడు. జిల్లా కోర్టు తీర్పును ప్రీవీ కౌన్సిల్ కొట్టేసేదాకా నిద్రపోయేవాడు కాదుట. ఎప్పుడు మద్రాసు, కలకత్తా వెళ్తూ ఉండేవాడు. పెద్ద కోర్టులు అక్కడే ఉండేవి. ఆ వారసత్వం మారుతికొచ్చింది. బుచ్చినాయుడు కొడుకు పేరు కుప్పుస్వామి. ముక్త్యాల ఆస్థానంలో దివానుగా పనిచేశాడు. అక్కడ నుంచి చెల్లెపల్లి వచ్చేసి ఇక్కడ ఈ భవనం కట్టుకున్నారు. వసుంధరాదేవి పెళ్ళయ్యాకే ఇక్కడికి వచ్చాం. మా నాన్న కుప్పుస్వామి దగ్గర బంట్రోతుగా పనిచేసేవాడు. ఇక్కడికి వచ్చాక కుప్పుస్వామి గారు, మా నాన్న చనిపోయారు. వసుంధరాదేవిది నాది దాదాపుగా ఒకే వయసు. అన్నా చెల్లెలుగా మెసలేవాళ్ళం. ఇప్పటికీ నన్ను ఆమె గౌరవంగా సొంత అన్నయ్యలాగే చూస్తూ ఉంటుంది. చిన్నప్పుడు మారుతి నన్ను మావయ్య అని పిలిచేవాడు. ఈ భవనం మనకి అచ్చి రాలేదు. కొత్తిల్లు కట్టుకున్నాకే తాత, నాన్న 2 సంవత్సరాల తేడాతో చనిపోయారు, అమ్మేద్దాం అంటూ ఉంటాడు మారుతి. మారుతి మాటలు కొట్టిపారేసేది వసుంధరాదేవి. మనిషి అదృష్టం దురదృష్టం భవనాలతో రాదు. మనం చేసే పనులు బట్టే మంచి చెడు జరుగుతూ ఉంటాయి. ఏ పని చేసినా పట్టుదలతో చేయాలి, నవ్వుకుంటూ చేయాలి, ఏడుస్తూ ఏది చేయకూడదు. చెడు జరిగినా ఏడుపు ముఖం పెట్టకూడదు. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు చనిపోతాడు. ఆ మరణం ఎప్పుడన్నది అంతుపట్టని రహస్యం. మనం అనుకున్నవి ఏవీ వెంట రావు. కలిసి వస్తుందనుకున్న ఇల్లు కూడా కొంతకాలమే ఆ ఇంట్లో ఉండనిస్తుంది.
ఏదో ఒక రోజు కాటికి సిద్ధం చేస్తుంది. ఇంట్లో కూడా ఉండనివ్వదు శవాన్ని. జీవితమే ఎంతో అస్థిరమైనది. తాత్కాలికంగా ఉండనిచ్చే ఇంటి గురించి ఆలోచన ఎందుకు అంది ఆమె. మరోసారి ఆ ప్రస్తావన తేలేదు మారుతి. బాబు, ఇంట్లో స్టోర్ రూమ్ ఉంది, పాతకాలం నాటి భోషాణం ఉంది. దానిలో గ్రామఫోన్ పెట్టే హార్మోనియం, ప్రొజెక్టరు ఉన్నాయి. పాతకాలం నాటి కోర్టు దస్తావేజులు కూడా ఉన్నాయి. ఆ కోర్టు కాగితాలు మీకేమన్నా పనికొస్తాయేమో చూడండి అన్నాడు సుంకయ్య. కోర్టు దస్తావేజులు చూడాలని కుతూహలం ఏర్పడింది విష్ణుకు. స్టోర్ రూమ్కి వెళ్లారు వాళ్ళిద్దరూ. భోషాణానికి బాగా దుమ్ము పట్టింది. పాతగుడ్డతో దులిపాడు విష్ణు. భోషాణం పైవైపున ఉన్న చెక్క అరలు తీయటం సుంకయ్య వల్ల కాకపోతే తనే బలంగా లాగి మూత తెరిచాడు. గ్రామఫోన్ పెట్టే, హార్మోనియం పెట్టే, ప్రొజెక్టరు కనిపించాయి. జాగ్రత్తగా వాటిని బయటకు తీశాడు విష్ణు. అవేవి పనిచేసే స్థితిలో లేవు. రిపేర్ చేయిస్తే ప్రొజెక్టరు, గ్రామఫోను పనిచేయొచ్చు అనుకున్నాడు. పైన బరువైన వస్తువులు ఉంచటంతో హార్మోనియం మాత్రం ముక్కలు చెక్కలుగా ఉంది. ప్రొజెక్టర్ 50 ఏళ్ల నాటిది. కొడాక్ కంపెనీదది. పాతకాలం నాటి ఫిల్ములు డబ్బాలో ఉన్నాయి. కాంచనమాల, నాగయ్య కాలం నాటి సినిమా ఫిల్ములవి. కోర్టు దస్తావేజులు ఎర్రటి మొకమల గుడ్డలో చుట్టబడి ఉన్నాయి. ఒక్కొక్కటి తీసి చూశాడు. బ్రిటిష్ కాలం నాటి కోర్టు డిగ్రీలు, అఫిడవిట్లు, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి. అవన్నీ ఎక్కువగా భూములకు, పొలంగట్లకు సంబంధించిన వ్యాజ్యాల కాగితాలు. కొన్ని కాగితాలు మడత విప్పగానే చినిగిపోయాయి. చదవడానికి వీలుగా ఉన్న కాగితాలు తీసి పక్కన పెట్టాడు. అప్పట్లో వాడిన భాష, కోర్టు ఆర్డర్లు కూడా ఆసక్తిగా చదివాడు. లోలిత వచ్చింది స్టోర్ రూమ్ దగ్గరికి. బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎక్కడికి వెళ్ళావా అని ఇల్లంతా వెతుకుతున్నాను. ఎక్కడున్నావా? స్టోర్ రూమ్లో ఏమున్నాయి? చెత్తా చెదారం తప్పితే. చేతులు వాష్ చేసుకుని డైనింగ్ హాల్కి రండి, నాకు ఆకలిగా ఉంది, బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంది లోలిత. నువ్వు టిఫిన్ చేసే, ఒక అరగంట తర్వాత వస్తాను అన్నాడు విష్ణు. నువ్వు తినకపోతే నేను తిన్ను, ఇక్కడే నీ పక్కనే కూర్చుంటాను. మొండి పిల్ల బాబు, మీరు వెళ్ళండి, మరోసారి ఇవన్నీ తీరిగ్గా చూద్దురు గాని అన్నాడు సుంకయ్య. అక్కడి నుంచి కదలక తప్పలేదు విష్ణుకు. చదువుకునే రోజుల్లో ఎన్నో ఇంగ్లీష్ నవలలు చదివాడు విష్ణు. తెలుగు నవల సాహిత్యంతో పెద్దగా పరిచయం లేదు. చల్లేపల్లి వచ్చాక తీరిక సమయాల్లో వసుంధరాదేవి సేకరించిన పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. కొన్ని నవలల్లో కనిపించిన జీవిత స్ఫూర్తి, కళాత్మక విలువలు అతన్ని వివసుణ్ణి చేశాయి. తెలుగులో ఇన్ని గొప్ప నవలలు వచ్చాయా? నవల చదివాక ఆశ్చర్యంగా అనుకునేవాడు. గోపీచంద్ అసమర్థుని జీవయాత్ర చదివాడు. జీవిత దృక్పథం ఒకరి నుంచి నేర్చుకునేది కాదని, జీవితానుభవం ద్వారా ఎవరికి వారు తెలుసుకోవాల్సిందేనని గ్రహించాడు. జీవిత సమస్యలను ఎదుర్కోవడం చేతకాక పలాయనవాదం వాడుకోవటం అసమర్థుని జీవితయాత్ర. అలాగే ముగుస్తుందని అనిపించింది నవల చదవడం పూర్తి చేసాక. వాసిరెడ్డి సీతాదేవి రాసిన మట్టి మనిషి నవల చదువుతూ ఉంటే మట్టి పరిమళం చుట్టుముట్టేసింది. రైతుకి భూమికి ఉన్న అనుబంధం కళ్లకు కట్టినట్లు కనిపించింది. వట్టికోట అల్వారు స్వామి, ప్రజల మనిషి, బుచ్చిబాబు, చివరకు మిగిలేది రంగనాయకమ్మ బలిపీఠం చదువుతుంటే మనసును బలంగా ఊపేశాయి. నిజం నిరంకుశ పాలనలో తెలంగాణ జనజీవితాన్ని ఛిద్రం చేసిన సంఘటనలను గుండెలో నాటుకుపోయేటట్లు దాశరథి రంగాచార్య తన నవలల్లో రాశాడనిపించింది. ఎన్నో అద్భుత నవలలు. ఒక్కొక్కటి వీలున్నప్పుడల్లా చదివేవాడు. లోలిత వచ్చింది అతని గదిలోకి. అప్పుడు అతని చేతిలో ఉప్పల లక్ష్మణరావు బ్రతుకు పుస్తకం ఉంది. ఎప్పుడు పుస్తకాలేనా? పక్కన కూర్చున్న అమ్మాయి వైపు కన్నెత్తి చూడవా అంటూ పుస్తకం లాగి పక్కన పెట్టింది. పుస్తకం కిటికీ వంటిది. కిటికీ తెరిస్తే వెలుగు చీకటి గదిలోకి ఎలా దూసుకొస్తుందో, పుస్తకం చదివితే చీకటి వంటి మనస్సు చైతన్యం అవుతుంది, మనస్సు వెలుగు లోగిలవుతుంది అన్నాడతను. పుస్తకాలు చదవడానికి ఇక్కడికి వచ్చావా? నా కోసం కాదా అంది అతని పక్కన కూర్చుని చేత్తో అతని క్రాఫ్ట్ చెరిపేస్తూ. నీకోసమేమిటి? కోర్టు కేసు గురించి నేను వచ్చింది. ఎలా ఉంది ఇక్కడ? నేను నచ్చానా? నువ్వు నచ్చడం ఏమిటి? నేనేమన్నా పెళ్లి చూపులకు వచ్చానా? మరెందుకు వచ్చావు? నా బాగోగులు చూసుకోవడానికే కదా నువ్వు వచ్చింది. నేను తప్పటడుగులు వేయకుండా సరైన నడక నేర్పడానికి నాన్న నిన్ను పంపించాడు కదా. తప్పటడుగులని కాదు, కోర్టు కేసు నుంచి తప్పించి నీకు మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేయాలన్నదే మీ నాన్న సంకల్పం. తప్పటడుగులని మీరు అనుకుంటున్నారు. నేనేం తప్పు చేయలేదు. ఒకవేళ నా ప్రవర్తన మీకు నచ్చకపోయినా నో రిగ్రెట్స్. నా దారి నాది. నా స్వేచ్ఛని వదులుకోలేను.
పురుషాధిక్యత సమాజం కాబట్టే మగవాళ్ళు వివాహేతర సంబంధాలు పెట్టుకునే స్వేచ్ఛ, అధికారం ఉన్నాయి, ఆడవాళ్లకు లేదు. నీతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తన్మయ్ చెప్పలేదే. నువ్వు క్లోజ్ ఫ్రెండ్ అనే చెప్పాడు. తన్మయ్ని ఎప్పుడు కలిసావు? నాకు చెప్పనే లేదు. వారం రోజుల కిందట విజయవాడ వెళ్ళి అతన్ని కలిశాను. కేసుకు సంబంధించిన వివరాలు కనుక్కుందామని వెళ్ళాను. నిన్ను ఆరాధిస్తున్నట్లు చెప్పాడు. నీ మీద సదభిప్రాయం ఉంది అతనికి. నీకు లేదా? అతనితో శారీరక సంబంధం పెట్టుకున్నానని అందరూ అనుకుంటున్నట్లు నువ్వు అనుకున్నావా? పెళ్ళైనంత మాత్రాన అతనితో తిరగకూడదా? తన్మయ్ని అతని భార్య వేధిస్తుంది. మానసిక శాంతి కోసం నా దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఇద్దరం కలిసి తిరగడం తప్ప? ఆమె కోపంతో ఊగిపోతూ అంది. పెళ్ళైన అబ్బాయితో ఫ్రెండ్షిప్ తప్పని నేను అనటం లేదు. మహిళలకే నైతికత ఉండాలి, పురుషులకు అవసరం లేదు అని నేను అనటం లేదు. వివాహ సంబంధం పచ్చగా సాగిపోవాలంటే భార్య కానీ భర్త కానీ వివాహేతర సంబంధం పెట్టుకోకూడదు. నైతికతకు ప్రాధాన్యం తగ్గిపోతుంది. యువత అపసవ్య మార్గంలో నడుస్తూ ఉన్నారు. పెళ్లికి ముందే శారీరక సంబంధాలు పెట్టుకోవటం సర్వసాధారణం అయిపోతోంది. ఈ ధోరణి పట్ల సమాజంలో ఇప్పటికే ఆందోళన వ్యక్తం అవుతుంది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాల్లో వివాహేతర సంబంధాలు నేరం కాదు. అటువంటి సంబంధాలు భర్తకు కానీ భార్యకు కానీ ఉన్నాయని తెలిస్తే తేలిగ్గా విడాకులు తీసుకుంటున్నారు. ఆ దేశాల్లో నైతికత పురుషుడికి కానీ స్త్రీకి కానీ సమానంగా వర్తిస్తుంది. ఇక నీ కేసు గురించి మాట్లాడుకుందాం. నైమిష తన పిటిషన్లో నువ్వు ఆమె భర్తతో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు, మీరిద్దరూ రిసార్ట్లో ఉండగా పోలీసులకు దొరికినట్లు ఆరోపించింది. మీరిద్దరూ కలిసి తిరుగుతున్నప్పుడు తీసిన ఫోటోలు కోర్టుకు సమర్పించింది. ఆమె ఆరోపణలన్నీ నిజం కాదని మనం కోర్టులో ప్రూవ్ చేయాలి కదా. అమ్మాయి అబ్బాయి కలిసి తిరిగినంత మాత్రాన శారీరక సంబంధం ఉన్నట్లేనా? రాత్రిపూట నీ గదిలోకి వచ్చి 1-2 గంటలు కాలక్షేపం చేస్తున్నాను. మన ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడిందని అనుకుంటే నేనేం చేయగలను? అంది లోలిత. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఉబికాయి. అది గమనించిన విష్ణు ఆప్యాయంగా ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. అతని ఛాతీ మీద తలవాల్చేసింది. ఏదో ప్రశాంతత అతని ఆత్మీయ ఆలింగనలో దొరికినట్లు అనిపించింది. అందరూ నా గురించి జాలిపడతారు. మా నాన్న, చెల్లెలు, నువ్వు, అందరిది అదే దారి. నన్ను అర్థం చేసుకోరు. మీరు అలా జాలిపడటం నచ్చదు. నేనేంటో మా నాయనమ్మ ఒక్కదానికే తెలుసు. మీరందరూ ఆశిస్తున్నట్లు ముక్కు మూసుకుని ఇంట్లో కూర్చోవటం, తాలిబొట్టు కట్టినవాడు తప్పితే మరొకడితో మాట్లాడకపోవటం అవన్నీ నాకు చేత కాదు. నాకిష్టమైన రీతిలో నేను ప్రవర్తిస్తాను. నచ్చితే నాతో మాట్లాడండి, లేకపోతే దూరంగా వెళ్ళిపోండి. స్పష్టంగా తను చెప్పాలనుకున్నది చెప్పేసింది. లోలిత తన మీద వాలిపోవటం, ఆమె భుజాలు తన నిమరటం విష్ణులో అనుకంపను సృష్టించింది. ఆమె ఫ్రాంక్నెస్ చూసి ముచ్చటపడ్డాడు. ఇటువంటి స్వీటెస్ట్ ఉమెన్ను పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది అనుకున్నాడు ఒక్క క్షణం. మళ్ళీ ఆ భావన అతనిలో చోటు చేసుకోవటం తప్పని అనుకున్నాడు. తన చేతితో ఆమె కళ్ళు తుడిచి బుగ్గలు నిమిరాడు. అతని చేతివేళ్ల కొసలను ఆమె తన పెదవులకు హత్తుకుంది. ఆనందంతో పులకించిపోయాడు 2 క్షణాలు. వెంటనే లాలస మెదిలింది మెదడు పొరల్లో. తప్పు చేసిన వాడిలా లోలితకు దూరంగా జరిగి కూర్చున్నాడు. చెల్లపల్లి జమీందార్ ప్యాలెస్కు విష్ణును తీసుకెళ్లాడు సుంకయ్య. 20 ఎకరాల స్థలంలో ఉంది రాజుగారి కోట. ఎత్తైన స్తంభాలతో, పొడుగాటి వసారాలతో కొట్టొచ్చినట్లు కనిపించింది ప్యాలెస్. చెల్లపల్లి కోట కృష్ణా జిల్లాలోని పురాతన సంస్థానం దేవరకొండ. ఈ సంస్థానం మూల కేంద్రం చెల్లపల్లి. మొఘల్ చక్రవర్తి నుంచి జమీన్ హక్కులు యార్లగడ్డ జమీందారు పొందాడు. రాజా అంకినీడు ఈ కోట కట్టించాడు బాబు. నిజాం ప్రభువులతో కూడా మంచి సంబంధాలుండేవి. రావు బహద్దూర్ బిరుదులుండేవి జమీందార్లకు. చల్లపల్లి జమీ పరిధిలో 66 గ్రామాలు, కొన్ని అగ్రహారాలు ఉండేవి. 190 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో సంస్థానం ఉండేది. ఇప్పుడు రాజులు లేరు, జమీందార్లు లేరు, ప్రజలే ప్రభువులు ఈనాడు అన్నాడు సుంకయ్య విష్ణుతో. పాతకాలం నాటి దర్వాజాలు, పెద్ద హాలు, విశాలమైన గదులు, మేడ పైభాగంలో గదులు, ఆ కాలం నాటి గంగాళాలు, చలువరాతి బొమ్మలు, స్తంభాలపై చెక్కిన నగిషీ పని, గోడలకు తగిలించి ఉన్న జమీందారుల చిత్రపటాలు చూస్తూ చాలాసేపు ప్యాలెస్లో గడిపారు వాళ్ళిద్దరూ. 17వ శతాబ్దం కాలం నాటిది ఆ ప్యాలెస్. కుప్పస్వామి గారు జమీందార్ గారి దగ్గర పనిచేసి ఆ వైభవం కళ్ళారా చూసి సొంత భవనం కట్టించుకున్నాడన్నమాట అన్నాడు విష్ణు ప్యాలెస్ నుండి బయటకు వస్తూ. కుప్పస్వామి గారికి గుర్రం బండి ఉండేది బాబు. జమీలో ఎన్ని గ్రామాలున్నాయో జమీందారికి తెలిసేది కాదు, కానీ అన్ని గ్రామాల్లోని రైతులతో దివానుకు పరిచయాలుండేవి. ఏ ఊరు వెళ్ళినా కుప్పస్వామికి రాజమర్యాదలు చేసేవాళ్ళు.
పంటలు పండనప్పుడు భూమి శిస్తు వసూలు చేసేవాడు కాదు. మంచి మనసున్న మనిషి. ఆయన లక్షణాలు కూతురికొచ్చాయి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటంలో ముందుండేది. ఇప్పుడు పెద్దవారైపోయారు కదా, ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. చుట్టూ జరిగేవన్నీ గమనిస్తూనే ఉంటారు, కానీ ఏది పట్టించుకోనట్లు తామరాకు మీద నీటి బొట్టులా ఉంటారు. సుంకయ్య మాటలకు అడ్డొచ్చి, సిరిచందన గారు వసుంధరాదేవి గారికి దగ్గర బంధువా అడిగాడు విష్ణు. ఎందుకు బాబు ఆ విషయం అడిగావు? తన్మయ్యతో లోలిత తిరుగుతున్నా పట్టించుకోకుండా సమర్థిస్తున్నట్టు మాట్లాడుతుంటే అనుమానం వచ్చింది. నీకు అన్ని విషయాలు తెలిసే ఉంటాయి, చెప్పు తాత, నేనెవరికి చెప్పనులే అన్నాడతను. వాళ్ళిద్దరూ ప్యాలెస్ ఎదురుగా ఉన్న మెట్ల దగ్గర కూర్చున్నారు. చెప్పటానికి సంకోచిస్తూ ఉండిపోయాడు సుంకయ్య. నువ్వు అప్పుడప్పుడు సిరిచందన గారింటికి వెళ్ళి డబ్బిచ్చొస్తూ ఉంటావట. ఎందుకు? వసుంధరాదేవి ఎందుకు వాళ్ళని ఆదుకుంటుంది? మనవరాలకి చెడ్డ పేరు వస్తున్నా పట్టించుకోకుండా తన్మయ్యను ఇంటికి ఎందుకు రానిస్తుంది? ఆ మధ్య తన్మయ్ రాత్రిపూట ఇంటికి వచ్చినప్పుడు సరాసరి అతను లోలిత గదికి వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడాడు. అతను బయటకు వచ్చాక గేట్ దగ్గర నిలబడి నువ్వు అతని గుండెలకు హత్తుకుని మాట్లాడావు. ఎందుకనో అతను దూర బంధువు కాదు, దగ్గర చుట్టరిక ఉందనిపించింది. నేను అనుకున్నది కరెక్టేనా? కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి చెప్పటం మొదలుపెట్టాడు సుంకయ్య. పాత తరం ప్రేమ కథ అది. నాకు, వసుంధరాదేవికి, మారుతికే తెలుసు. వేరే ఎవ్వరికీ ఆ కథ తెలీదు. ఎవరికీ చెప్పాల్సిన అవసరం కూడా ఉండదేమోననుకున్నాను. నువ్వు గుచ్చి అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. చెప్తే వచ్చే నష్టం, చెప్పకపోతే కలిపే లాభం కూడా లేదు. ముక్త్వాల జమి కృష్ణానదీ తీరాన ఉంది. ముక్త్వాల రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ ఆ ప్రాంతంలో జమీందారు. నాగార్జున సాగర్ కట్టడానికి ప్రభుత్వానికి 53 కోట్లు తన వంతు సాయం అందించాడు. మంచి పేరున్న వ్యక్తి. ఆ రోజుల్లో ఆయన దగ్గర కుప్పుస్వామి దివానుగా పనిచేశాడు కొంతకాలం. కుప్పుస్వామికి తండ్రి అంటే గౌరవం, భయం కూడా ఉండేది. ఎదురు నిలబడి మాట్లాడటానికే జంకేవాడు. మా నాన్న కుప్పుస్వామి తండ్రి బుచ్చనాయుడి దగ్గర పనిచేసేవాడు. నేను కుప్పిస్వామి కంటే 2 ఏళ్ళు చిన్నవాణ్ణి. రాజావారి బంధువుల అమ్మాయి మణిచందన అప్పుడప్పుడు దివాణంకు వచ్చిపోతూ ఉండేది. పేరుకు రాజావారి బంధువులే కానీ ఆస్తి లేదు. ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబమే. ఆ అమ్మాయి నాన్న మద్రాసు వెళ్ళి సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నాడు. మూకీ సినిమాలవి. మూకీ సినిమా థియేటర్లో ప్రదర్శించేటప్పుడు మైక్లో సినిమా కథ, డైలాగులు చెప్తూ ఉండేవారు. తీసిన సినిమాలు దెబ్బతినటంతో మద్రాసు నుంచి మకాం ముక్త్వాలకు మార్చారు మణిచందన కుటుంబం. మణిచందన బంగారు ప్రతిమలా ఉండేది. చేమంతి పూల పాదాలతో నడిచొచ్చినట్లు వచ్చేది దివాణంకు. పాదాలకు వెండి పట్టీలు వేసుకుని వచ్చేది. మణిచందన మీద మనసు పారేసుకున్నాడు కుప్పుస్వామి. తండ్రికి తెలియకుండా రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని తండ్రికి చెప్పలేదు. ఆమెను విడిచి ఉండలేడు. గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు మణిచందనని. ఆ పెళ్లికి నేనే ప్రత్యక్ష సాక్షిని. తండ్రి మంచి మూడ్లో ఉన్నప్పుడు తను గుళ్ళో పెళ్లి చేసుకున్న విషయం చెప్దామనుకున్నాడు. మణిచందన గర్భవతి అయింది. బుచ్చినాయుడు కొడుక్కి పెళ్లి సంబంధం ఖాయం చేసుకుని వచ్చాడు. వసుంధరాదేవిని పెళ్లి చేసుకోనని మొరాయించాడు కుప్పుస్వామి. నా సంగతి నీకు తెలీదు. నేనేదన్నా అనుకుంటే అది జరగాల్సిందే. కాబోయే మావగారు పెద్ద కాంట్రాక్టర్, లక్షల ఆస్తి ఉంది. నువ్వు రాజావారి దగ్గర దివానుగా పనిచేస్తున్నావని చెప్పగానే ఎగిరి గంతేసి మన సంబంధానికి ఒప్పుకున్నాడు. పెళ్లి ఖర్చులు కూడా ముందే ఇచ్చేశాడు. ఇంతకంటే మంచి సంబంధం నీకు దొరకదు అన్నాడు బుచ్చినాయుడు. అప్పుడు చెప్పాడు మణిచందన సంగతి తండ్రికి. చాటుమాటును చేసుకున్న పెళ్లి కూడా పెళ్ళేనా? ఆ అమ్మాయి గర్భవతి అయ్యాక తండ్రికి చెప్తున్నా ఉంటే నీ తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది. నువ్వు నోరు మూసుకుని నేను చెప్పినట్లు చెయ్యి. పెదమద్దాలిలో మన బంధువులు ఉన్నారు. అక్కడే ఉంచేద్దాం మణిచందనను. ప్రసవించాక తీసుకొద్దాం ఇక్కడికి. సంతోషపడ్డాడు కొన్ని క్షణాలు తండ్రి మాటలకు. ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. నువ్వు కాంట్రాక్టర్ గారి అమ్మాయిని పెళ్లి చేసుకో. మళ్ళీ పెళ్ళా? సరే, ఒక పని చేద్దాం. నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయిని కడుపులో ఉన్న బిడ్డతో సహా బావిలో తోసేసి ఆత్మహత్య చేసుకుందని ప్రచారం చేసి అందరినీ నమ్మిస్తాను. మొదటి భార్య చనిపోతే రెండో పెళ్లికి చట్టం అడ్డు చెప్పదు. నిన్ను ఎవరూ ఏమీ అనరు. మీసాలు మెలేస్తూ అన్నాడు బుచ్చినాయుడు. అదిరిపోయాడు కుప్పుస్వామి తండ్రి మాటలు విని. అన్నంత పని చేసే సామర్థ్యం ఉంది తండ్రికి. నోరు మెదపకుండా తండ్రి చెప్పినట్లే చేశాడు. అప్పుడప్పుడు వెళ్ళి మణిచందనను కలుస్తూ ఉండేవాడు. ఆడపిల్ల పుట్టింది. ఆ అమ్మాయి పేరు సిరిచందన. తన్మయ్ తల్లి సిరిచందన కుప్పుస్వామి మొదటి భార్య కూతురా?
ఆమెను చూడగానే మారుతి పోలికలున్నాయేమిటని ఆశ్చర్యపోయాను. వసుంధరాదేవి కొడుకు మారుతి సిరిచందనకు తమ్ముడవుతాడన్నమాట అన్నాడు విష్ణు ఆశ్చర్యపడిపోతూ. మారుతికి కూడా సిరిచందన అక్క అవుతుందని తెలిసింది. తండ్రికి మరో భార్య ఉందని, ఆమె కూతురే సిరిచందన అని తెలిసాక మళ్ళీ బంధం కలుపుకోవడం ఇష్టం లేకపోయింది. తన్మయ్ లోలిత పెళ్ళి ఒప్పుకోకపోవటానికి అదే ప్రధాన కారణం. అయితే తన్మయ్ లోలిత బావమరదళ్ళన్నమాట. అవును బాబు, ఇంటికి వెళ్దాం పదండి. ఈ విషయాలేవి లోలితకు చెప్పకండి అన్నాడు సుంకయ్య. వాళ్ళిద్దరూ రాజుగారి కోట నుండి ఇంటి వైపు నడిచారు. జీవితాన్ని బాగా అర్థం చేసుకున్న వ్యక్తి వసుంధరాదేవి. అర్థం చేసుకోగలిగితే జీవితమంతా ఆహ్లాదంగానే ఉంటుంది. జీవితంలో అనుకున్నవేవి జరగవు. అనుకున్నట్లు అన్నీ జరిగినా ఏదో అసంతృప్తి, మరో కోరిక పుట్టుకొస్తూనే ఉంటాయి. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రాణాధికంగా ప్రేమించిన తల్లిదండ్రులు రంగు తుడిచేసుకుని తెరవెనక్కి వెళ్ళిపోయారు. భర్త కూడా తన స్టేషన్ రాగానే చెప్పపెట్టకుండా రైలు దిగి వెళ్ళిపోయాడు. ఎన్నో స్టేషన్లు. ఏ స్టేషన్ మనదో తెలీదు. రైలు మాత్రం ముందుకు పోతూనే ఉంది. ప్రయాణంలో ఎంతోమంది కలిశారు. వాళ్ళంతా తనతో పాటే చివరి స్టేషన్ వరకు వస్తారనుకుంది. కొంతమంది హడావిడిగా రైలు దిగిపోతే మరికొందరు చాలా దూరం మనతో ప్రయాణం చేసి గుడ్ బై చెప్పకుండానే వెళ్ళిపోయారు. ఎదురు సీట్లో చూస్తే కొత్త వాళ్ళు. వీళ్ళ ప్రయాణం ఎక్కడ దాకో. ముసలమ్మ ఎప్పుడు రైలు దిగి వెళ్ళిపోయిందో చెప్పకుండానే వెళ్ళిపోయింది అని అనుకుంటారేమో. అందరితో నవ్వుతూ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రయాణం ముగించటం, ఎదుటివారికి చేతనైన సహాయం చేయటం, అది ఈ ప్రయాణంలో చేయాల్సింది. ఇంతమందితో ప్రయాణం చేయడానికి అవకాశం ఇచ్చిన భగవంతుడికి ధన్యవాదాలు చెప్పొద్దు. ఆ స్వామి ఏడి, ఏ వేళలో వస్తాడో తనను కలవటానికి. అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉండటమే. ఆయన వచ్చే సమయానికి మొద్దు నిద్రలో ఉంటానేమో. ఎవరో తన పక్కన పడుకుని మీద చేయేసినట్లు అనిపించింది. మెలకు వచ్చింది వసుంధరాదేవికి. ఆ చేతిని తడిమి చూసింది. మనవరాలే. ఏమిటి తల్లి, నిద్ర పట్టలేదా? లోలిత చేతిని నిమురుతూ అడిగింది. అవును నాయనమ్మ, ఒకటే పీడ కలలు. నిద్ర పట్టక నీ దగ్గరికి వచ్చాను. నీ మనసులో ఏదో అలజడి మొదలై ఉంటుంది, అందుకే నిద్ర పట్టడం లేదు. నిజంగానే నా మనసు అల్లకల్లోలంగా ఉంది నాయనమ్మ. రోజురోజుకి లాలస మీద ఈర్ష్యాద్వేషాలు ఎక్కువవుతున్నాయి అంది లోలిత నాయనమ్మకు మరింత దగ్గరగా జరిగి ఆమె చేతిని తన మీద వేసుకుని. చెల్లెలి మీద ఈర్ష్యాద్వేషం పెంచుకోవటం ఎందుకు? అదేం చేసింది? నువ్వంటే ఎంతో ప్రేమ దానికి. కోపం ఉంటే నీకు మీ నాన్న మీద ఉండాలి. నిన్ను పట్టించుకోవటం లేదని మీ నాన్న మీద అలుగుతావు. నీ మంచికి వాడు ఏది చెప్పినా నువ్వు పాటించవు. దూరంగా ఉంటున్నా నీ మీద వాడికి ప్రేమ లేదని అనుకోకు. నీ కొడుకు కదా, ఆయన మీద ఈగ వాలనీయవు. సర్లే, అసలు విషయం చెప్పు. లాలస మీద నీకెందుకు కోపం? నాకు దక్కాల్సిన మా నాన్న ప్రేమ అది దక్కించుకుంది. విష్ణుని ప్రేమించి వల్లో వేసుకుంది. ఎంత ప్రయత్నించినా విష్ణు నాకు దక్కటం లేదు. అదేమిటి అలా మాట్లాడతావు? తన్మయ్కు నైమిష నుంచి విడాకులు తీసుకున్నాక అతన్ని పెళ్లి చేసుకుంటా అనుకున్నాను. నువ్వంటే తన్మయ్కి ప్రాణం కదా. నా మీదంత ప్రేమున్నవాడు నైమిషను ఎందుకు పెళ్లి చేసుకోవాలి? మళ్ళీ నా వెంట ఎందుకు పడాలి? 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయింది వసుంధరాదేవి. మన ఇంటికి విష్ణు వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను. అతనికి దగ్గరవుతున్నావు. కోర్టు కేసు వంకతో తన్మయ్ను దూరంగా ఉంచేశావు. లాలస విష్ణును ప్రేమిస్తుందని తెలిసిన దగ్గర నుంచి విష్ణుని ఎలాగైనా దగ్గించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నావు. మనస్ఫూర్తిగా విష్ణును పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నావా? అవును, విష్ణు నాకు కావాలి. ఆ అబ్బాయి ఏమన్నా బొమ్మ? చిన్నపిల్లల ఆ బొమ్మ నాకు నచ్చింది, నాకే కావాలి, లాలసకు దక్కనివ్వకూడదు అని అనుకోవడానికి అంది వసుంధరాదేవి. నువ్వు నాన్నకు చెప్పు. పెళ్ళంటూ చేసుకుంటే విష్ణునే చేసుకుంటానని నీ పెద్ద కూతురు అంటోంది అని చెప్పు. నాన్న చెప్తే విష్ణు కాదనడు. నీకు తన్మయ్ సరైన జోడి. అనవసరంగా విష్ణుని ఎందుకు ఇబ్బంది పెడతావు? నైమిష తన్మయ్ భార్యాభర్తలు. వాళ్ళను విడదీయడం ఎందుకు? రేపు నైమిష తన తప్పులు తెలుసుకుని తన్మయ్ను క్షమించమని అడిగితే ఆమెతోనే కాపురం చేస్తాడేమో. నేను పరాయిదాన్ని అయిపోతాను. అప్పుడు ముక్కు మొహం తెలియని వ్యక్తి చేత తాళి కట్టించుకోనా అంది లోలిత. నువ్వు పరాయిదానం ఎందుకు అవుతావు? వరుసకు మీరిద్దరూ బావ మరదళ్ళు అంది వసుంధరాదేవి. పాత విషయాలన్నీ చెప్పబోయింది. అవన్నీ నాకెందుకు చెప్తావు? విష్ణును పెళ్లి చేసుకోవాలనుకున్నాను.
మీ అబ్బాయిని ఒప్పించి మా ఇద్దరి పెళ్లి జరిపించు, లేకపోతే జీవితాంతం పెళ్లి చేసుకోకుండానే ఉండిపోతాను, గొంతు పెంచి అంది లోలిత. ఉత్త మొండిదానివే, నువ్వేదనుకుంటే అది జరగాలి, నువ్వనుకుంటే సరిపోయిందా? విష్ణు ఒప్పుకోవద్దు? ఆ విషయం నాకు వదిలే, అంది లోలిత. నిద్రలోకి జారుకున్న మనవరాలి తలని మురుతూ ఉండిపోయింది వసుంధరాదేవి. ఆమెకు నిద్ర పట్టలేదు. చాలాసేపు అటు ఇటు కదులుతూనే ఉంది. ప్రశాంతంగా ఉన్నవాళ్లను ఆలోచనల్లోకి నెట్టేసి తనెంత హాయిగా నిద్రపోతుందో అనుకుంది వసుంధరాదేవి పడుకునే ముందు. విష్ణు స్నానానికి వెళ్దామని బ్యాగ్లో బట్టలు తీసుకుంటూ ఉండగా సెల్ మోగింది. కాల్ రిసీవ్ చేసుకున్నాడు. ఫోన్ చేసింది మారుతి. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు విష్ణు. వచ్చే వారం నేను లాలస చెల్లపల్లి వస్తున్నాం. నిన్ను చూడాలని అనుకుంటూ ఉంది లాలస. మా అమ్మ కూడా ఫోన్ చేసింది, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలిట అన్నాడు మారుతి. లాలస కూడా వస్తోందని మారుతి చెప్పగానే కొంచెం కంగారు పడ్డాడు విష్ణు. లోలిత తనతో చనువుగా ఉండటం చూసి ఏమనుకుంటుందో. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూసావా? అడిగాడు మారుతి. ఏ విషయం పైన? అదేనయ్యా, అడల్టరీ విల్ నో లాంగర్ బీ ఏ క్రైమ్ ఇన్ ఇండియా. ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 497 మీద సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా. లోలిత తరపున నువ్వు వాదిస్తున్న కేసులో ఆ జడ్జిమెంట్ను ఉపయోగించు. తన్మయ్, లోలిత కేసు నుండి బయటపడతారు. ఆ జడ్జిమెంట్ విష్ణు కూడా చదివాడు. ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 497 ప్రకారం వివాహితుడైన వ్యక్తి తన భార్యతో కాకుండా మరొక స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకుంటే అది నేరం. 5 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు ఆ నిబంధన కింద. వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 497ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ నిబంధన రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంది. వివాహేతర సంబంధాలు సామాజిక తప్పిదంగానే పరిగణించాలి, కానీ అదేం నేరం కాదు, క్రిమినల్ నేరం కాదు. కానీ వివాహం రద్దుకు, విడాకులు పొందటానికి అది కారణం అవుతుంది. తన్మయ్తో లలితకు లైంగిక సంబంధం ఏమీ లేదు. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది. ఏదో చెప్పబోయాడు విష్ణు. తన భర్త పెళ్లికాని అమ్మాయితో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని కదా నైమిష తన అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొంది. ఒకవేళ ఆమె చెప్పింది మనం ఒప్పుకున్నా నష్టమేమీ లేదు. ఆ కారణంతో ఆమె తన్మయ్కు విడాకులు ఇవ్వచ్చు. కోర్టు అభ్యంతరం చెప్పదు. తన్మయ్ తరపున వాదించే ప్లీడరు తన క్లయింట్ విడాకులు కావాలని కోర్టును కోరుకుంటే చాలు, మంజూరవుతుంది అన్నాడు మారుతి. మీరు చెప్పినట్లే కోర్టులో వాదిస్తాను. ఎంతవరకు వచ్చాయి ఈ ఆర్గ్యుమెంట్స్? చివరి దిశకు చేరుకున్నాయా? ఇంకా ఎంత సమయం పడుతుంది కేసు క్లోజ్ కావడానికి? తొందరగా లోలిత కేసు నుంచి క్లియర్ అయితే పెళ్లి చేసేయాలి. ఇద్దరమ్మాయిలకు ఒక్కసారే పెళ్లి చేయాలనుకుంటున్నాను. మా అమ్మ కూడా లోలిత పెళ్లి చేయమని చెప్తోంది. లోలితను పెళ్లి చేసుకునే అదృష్టవంతుడెవరు సార్? మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా? నువ్వే అన్నాడు మారుతి. ఉలిక్కిపడ్డాడు విష్ణు. నోట్లోంచి మాట రాలేదు. నేనా? అవునయ్యా, నువ్వే. లోలితకు మంచి మొగుణ్ణి సెలెక్ట్ చేసే బాధ్యత నీదే. వేగంగా కొట్టుకుంటున్న విష్ణు గుండె కుదుట పడింది. లాలస ఫోన్ చేసింది. మీ నాన్నతో నువ్వు వస్తున్నావట కదా, నువ్వెందుకు రావటం? నీ హాస్పిటల్ వర్క్ స్కెడ్యూల్ డిస్టర్బ్ అవుతుంది కదా. లోలిత మీద కేసు ఫైనల్ స్టేజ్కి వచ్చింది. వారం 10 రోజుల్లో కోర్టు ఆర్డర్స్ వస్తాయి. నేనే హైదరాబాద్ వచ్చేస్తాను అన్నాడు విష్ణు. నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేనని అంటూ ఉండేవాడివి. దాదాపు 6 నెలలు అవుతుంది మనిద్దరం కలిసి. ఇక ఆగలేను, నిన్ను చూడాలి అందామె. ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ బిగ్ రష్ ఆల్ ఆఫ్ ఎ సడన్. ఎందుకంత హడావిడి? మీ నాన్న ఇక్కడికి వచ్చి 2 రోజులుండి తిరిగి వెళ్ళిపోతాడు. నువ్వు రావటం ఎందుకు అర్జెంటుగా? అతని మాటలు ఆమెకు అసహనాన్ని కలిగించాయి. నీలో ఏదో మార్పు వచ్చింది ఈ 6 నెలల్లోనే. నన్ను చూడాలని పరితపించేవాడివి మొదట్లో, ఇప్పుడేమో రావద్దంటున్నావు. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. నీ మనసు మారినట్లుంది. విష్ణుకు అర్థమైంది తన మాటలు ఆమె మనసును నొప్పించాయని. లోలిత ప్రవర్తన ఏ క్షణంలో ఎలా ఉంటుందో తెలీదు. లాలస మనసు నొచ్చుకుంటుందేమో, ఆ కారణం చేత రావద్దంటున్నాడు. తన మాటలు అపార్థం చేసుకుంది. అదేం లేదు, దిక్కు మొక్కు లేక అనాథగా తిరుగుతున్న నన్ను మీ నాన్న పదును పెట్టి వెన్ను తట్టి మనిషిగా తీర్చిదిద్దాడు. నువ్వేమో నా గుండెల్లో వెలుగును నింపి మధురమైన రాగాలను నింపావు. ఎన్ని జన్మలకైనా మీ రుణం తీర్చుకోలేను. నీతోనే నా బ్రతుకు, ఎప్పటికీ నా మనసు మారదు అన్నాడతను. ఆ మాటలు లాలస చెవులకు ఇంపుగా సోకాయి. సో మై డియర్,
లోలిత వంటి అందమైన అమ్మాయి నీ పక్కన ఉంటే మనసు చెదిరిందేమో, నాకు దూరం అయిపోతావేమోనని బెంగతో అన్నాను. ఐ వాంట్ టు బీ విత్ యూ ఫర్ ఎవర్. మరొకరికి నా హృదయంలో చోటు లేదు, చాలా స్పష్టంగా అన్నాడు అతను. ఆర్ యూ ష్యూర్? ఎస్, ఐఎమ్ ష్యూర్. నేనొచ్చేస్తాను మా నాన్నతో కలిసి. నీ ఒడిలో వాలిపోయి మోహన రాగం వినాలని ఉంది. నీ గుండెలో మధురమైన రాగాలను నింపాలని చెప్పావు కదా, నవ్వుతూ అంది లాలస. అతను నవ్వేశాడు. జరగబోయేదేదో జరుగుతుంది, తను ఆ దుద్దా పట్టం ఎందుకు? కారులో హంసలదీవి వెళ్తున్నారు లోలిత, విష్ణు. లోలితే డ్రైవ్ చేస్తోంది. ఆమెతో ఎక్కడికి వెళ్ళకూడదనుకున్నాడు. ఏ ఉపద్రవం వస్తుందో. లోలిత పక్కన ఉంటే తన మనసు తన మాట వినదని తెలుసు. ఎక్కడికి రాను అన్నాడే కానీ ఆమె తన మాటలు పట్టించుకుంటుందా? మా ప్రాంతానికి వచ్చి హంసలు దిగి చూడకపోతే ఎలా అంటూ బలవంతంగా అతన్ని కారులో తీసుకొచ్చింది. ఎంత దూరం ఉంటుంది చల్లపల్లి నుంచి? 33 కిలోమీటర్లు. అవనిగడ్డ, కోడూరు దాటుకుని హంసల దీవికి చేరుకున్నారు. సముద్రం ఎప్పుడన్నా చూసావా? ఒకే ఒక్క క్షణం చూశాను. కాలేజీ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎక్స్కర్షన్కు విశాఖపట్నం వెళ్ళాం, అప్పుడు చూడటమే అన్నాడు విష్ణు. రివర్ బెడ్ మీదుగా కారు హంసలదీవి బీచ్ వరకు వెళ్ళింది. కారు దిగి శుతిమెత్తని ఇసుకలో నడుచుకుంటూ సముద్రం దాకా వెళ్లారు. సూర్యుడి కిరణాలు సముద్రాన్ని స్పృశిస్తున్నాయి. సాగర సంగమం అద్భుతంగా కనిపించింది. నది హృదయంలోకి చొచ్చుకొస్తోంది ఉప్పు నీరు. కృష్ణమ్మను తన సందిట చేర్చుకోవడానికి ఆరాటపడుతోంది సముద్రం. నది నడక ఆగిపోయింది సముద్రాన్ని కలవగానే. సముద్రాన్ని చూడగానే మనసు పులకరించిపోయింది. మాటలు రావటం లేదు. తరంగాల తలుకు బెళుకులు ముచ్చట గొలుపుతున్నాయి. అక్కడే నిలబడ్డారేం, లోపలికి రండి, పెద్దగా లోతుండదు. కెరటాలు చేతులతో ఆహ్వానిస్తున్నట్లు అనిపించింది. విష్ణు చేతిని పట్టుకుని సముద్రంలో ముందుకి నడిచింది. ఆమె కాళ్ల కింద ఇసుక కోసుకుపోయినట్లు అనిపించడంతో తూలి పడబోయింది. అతను ఆమె నడుం చుట్టూ చేయి వేసి ఆపాడు. అతన్ని గట్టిగా పట్టుకుంది, పడిపోతానేమోనన్న భయంతో. ఆమె నుంచి పూల పరిమళం అతన్ని చుట్టేసింది. ఆ సుందరిని చూడగానే సాగర కెరటాలు తమ హస్తాలతో సుకుమారంగా స్పృశిస్తున్నట్లు అనిపించింది. ఒక్క రాత్రి ఆమె కౌగిట్లో నలిగిపోయి ఇక జీవితం ముగిసిపోయినా పర్వాలేదన్న ఫీలింగ్ వస్తోంది. అతని వైపే చూస్తూ నవ్వుతోందామె. ఆ చూపుల సోయగం అతనిలో తత్తరపాటు కలిగించింది. పెద్ద కెరటం వచ్చి వాళ్ళిద్దరినీ తడిపేసింది. తడిసిన చీరలో ఆమె వంటి సొంపులు చూస్తూ పిచ్చివాడైపోయాడు. ఉద్రేకంతో ఊగిపోతూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. ఎవరన్నా చూస్తారో ఏమిటి చిలిప్ పనులు ఆమె అన్నట్లుగా స్పందించింది. కానీ సముద్రం అందాలు చూడటంలోనే ఆమె నిమగ్నమైపోయింది. చెల్లెలు చెల్లపల్లి వచ్చాక మళ్ళీ హంసలది వద్దాం అంది లోలిత. లాలస ప్రస్తావన తెచ్చేసరికి బిగుసుకుపోయాడు. ఏదో తప్పు చేసిన వాడిలా ఆమెకు కొంచెం దూరంగా జరిగాడు. ఆమెతో సాన్నిహిత్యం ప్రేమగా మారి మనసు పొరల్లోకి చొచ్చుకుపోతున్నట్లు అనిపించింది. అద్భుతంగా కనిపించే సాగర సంగమం ఎందుకో అతనిలో గుబులు రేకెత్తించింది. కృష్ణమ్మ కలిసిపోవడానికి సమాయత్తమైన సాగరుడిలో ఏదో ఘోష, అలజడి, లయతో కూడిన ప్రతిఘటన. ఆగాగు, తొందరపడకు, నేనింకా సంయోగానికి సిద్ధం కాలేదు, ప్లీజ్ వెయిట్ అన్నట్లు అనిపించింది. ఏమిటి ఆలోచిస్తున్నావు? వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్దాం పదా. చేయి పట్టుకుని కారు దగ్గరికి లాక్కెళ్ళింది లోలిత. గుడికి వెళ్లారు కాళ్ళు చేతులు కడుక్కుని. ఆలయ పూజారి లోలితను పలకరించాడు. ఏమ్మా, చాలా రోజుల తర్వాత గుడికొచ్చారు, నాయనమ్మగారు బాగున్నారా? మీ తాతగారు ఈ గుడికి ఎన్నో దానాలు చేశారు అంటూ గర్భగుడిలోకి వెళ్ళాడు పూజారి. స్వామికి పూజ చేసి తీర్థప్రసాదాలు లోలితకు, పక్కన నిలబడ్డ విష్ణుకు ఇచ్చాడు. ఈ అబ్బాయి నీకు కాబోయే అంటూ ఆగిపోయాడు. అవును అనేసింది లోలిత. గుడి ఆవరణలోనే కాసేపు కూర్చున్నారు. ఏదో తన్మయత్వంతో లోలిత మనసు ఊగిపోతోంది. అటువంటి ప్రశాంతత ఆమె మనసులో మునిపెన్నడూ చోటు చేసుకోలేదు. పూజారితో అలా అన్నావేమిటి? ఎలా? కాబోయే. ఆ తర్వాత పదం పలకలేక ఆగిపోయాడు. అవును, కాబోయే కదా. నన్ను పెళ్లి చేసుకుంటే పర్మనెంట్గా మొగుడైపోతావు కదా. నువ్వు నా మెళ్ళో తాలిబొట్టు కడితే అంతకంటే అదృష్టం ఉంటుందా అంది. తలంచుకున్నాడు విష్ణు. కళ్ళలో లాలస మెదిలింది. మనసంతా ఆమె పరుచుకుపోయింది. ఓడిపోయాను. ఎంత కంట్రోల్లో ఉండాలన్నా ఉండలేకపోతున్నాను. నన్నెంత గాఢంగా ప్రేమించావు. నా మనసు లోలితకు దగ్గరవుతుందని నీకు తెలిస్తే ఎంత క్షోభపడతావో. ప్రశాంతంగా సాగిపోయే మన ప్రేమవాహినికి అడ్డుకట్ట వేశాను. ఎందుకిలా జరుగుతుంది? తొందరగా వచ్చే లాలస.
సముద్రంలో మునిగిపోతున్న నాకు చేయూతనిచ్చే నీ సందిటి చేర్చుకో. ఐ లవ్ యూ లాలస, ఐ లవ్ యూ. అతను తనలో తాను గొణుక్కోవటం గమనించింది లోలిత. ఏమైంది విష్ణు? అతని భుజం కుదిపి అడిగింది. ఉలిక్కిపడ్డాడు. ఎక్కడున్నామో కూడా తెలియటం లేదా? ఏదో ట్రాన్స్లోకి వెళ్ళినట్టున్నావు. ఆర్ యూ ఓకే? అంది లోలిత. ఓకే ఫైన్, వెళ్దాం పద అన్నాడు అతను లేచి నిలబడి. కారు చల్లపల్లి వైపు దూసుకుపోయింది. 5వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విన్నామండి. నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.